ప్రేమ పెళ్లి రెండు సెట్ అవుతాయి. మీ ఇంట్లో ఇలా చేయండి చాలు. ప్రేమలో ఉన్నవారు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు, కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకునేలా చేయడం చాలా కష్టం. కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే ఇంట్లో శాంతి, ప్రేమ కలిగి ఉండేలా చేసి కుటుంబం కూడా సంబంధానికి ఒప్పుకునే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే వారు మిమ్మల్ని రాధాకృష్ణులా భావించి ఆశీర్వదిస్తారు. ప్రేమలో సానుభూతి, అనుబంధం పెరగాలంటే ఇంట్లో కొన్ని మార్పులు అవసరం. వాస్తు ప్రకారం కొన్ని చిన్న పరిష్కారాలు పాటిస్తే సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల సహకారం కూడా వస్తుంది. ఇప్పుడు అలాంటి చిట్కాలను తెలుసుకుందాం. మీ ఫోటో, భాగస్వామి ఫోటో కలిసి నవ్వుతున్నట్టు ఉన్న చిత్రాన్ని ఇంట్లో నైరుతి వైపున ఉంచండి. ఈ దిశ సంబంధాలు స్థిరత్వానికి మంచి దిశగా భావించబడుతుంది. ఫ్రేమ్ చెక్కతో తయారై ఉండాలి. ఫోటోలో మీరిరువురు ఆనందంగా కనిపించేలా చూసుకోండి. గులాబీ, క్రీమ్ రంగులో ఫ్రేమ్ ఉండటం మంచిది. గులాబీ రంగు అనేది ప్రేమ, ఆకర్షణకు చిహ్నంగా ఉంటుంది. బెడ్రూమ్లో రెండు ఒకేలా ఉండే గులాబీ రంగు దిండ్లు ఉంచితే పరస్పర అనుబంధం పెరుగుతుంది. విరిగిన వస్తువులను గదిలో ఉంచకపోవడమే మంచిది. ఇంట్లో ఆగ్నేయ దిశలో రోజు ఉదయం, సాయంత్రం దీపం లేదా అగరుబత్తిని వెలిగించాలి. దీనివల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది, శాంతియుతంగా ఉంటుంది. ఈ ఆచారం ప్రేమను పెంపొందించడంలో సహాయపడుతుంది. ఎరుపు, గులాబీ రంగులు ఆకర్షణను, ప్రేమను సూచిస్తాయి. కర్టెన్లు, దిండ్లు లేదా గదిలోని చిన్న అలంకరణలలో ఈ రంగులు ఉండేలా చూసుకోండి. గదిలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మంచం ముందుగా అద్దం ఉంచడం వల్ల సంబంధాల్లో ఉద్రిక్తత వచ్చే అవకాశం ఉంది. అద్దం ఉండాలంటే మంచం కనిపించకుండా ఒక సైడ్ కని ఉంచండి. ఇది వాస్తు నిబంధనల్లో ఒకటి. తూర్పు లేదా ఈశాన్య దిశలో తులసి మొక్కను పెడితే ఇంట్లో మంచి శక్తి పెరుగుతాయి. మొక్కను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. ఎండిపోయిన ఆకులను దానిపైన వదిలేయకూడదు. ప్రేమవతి లాంటి మొక్కలు ఇంట్లో పెడితే అభివృద్ధికి సంకేతంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి, రాధాకృష్ణుల పూజ చేయండి. గులాబీ పువ్వులు, తెల్లటి స్వీట్లు, సుగంధ ధూపం ఉపయోగించండి. స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా చేస్తే ప్రేమ బలపడుతుంది. కుటుంబం నుంచి అంగీకారం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.